హాయ్ అండి. ఉల్లగడ్డ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. రైస్‌లోకి, చపాతీలోకి, పూరీలోకి సూపర్‌గా ఉంటుందండి. ముందుగా మనం ఉల్లగడ్డలను ఉడికించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు వేసుకొని, అది వేగిన తర్వాత టమాటా ముక్కలైతే వేసుకుందామండి. మూత పెట్టుకొని చక్కగా అయితే టమోటాలు మగ్గబెట్టుకుందాము. అవి ఉడికిపోయిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పట్టా లవంగాలు వేసి మిక్సీ పట్టుకున్న ఆ ముద్దయితే వేద్దామండి. మసాలా ముద్ద వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే వేసేద్దామండి. మా సైడ్ అయితే బంగాళదుంపల్ని ఉల్లగడ్డలు అంటామండి మన నెల్లూరు సైడు. ఇప్పుడైతే నీట్‌గా అయితే కలుపుకుందామండి. సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. పసుపు, కారము అన్నీ ఇవైతే వేసుకుందామండి. వేసి అయితే చక్కగా అయితే కలుపుకుందాము. కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక 5-10 మినిట్స్ చక్కగా అయితే ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లగడ్డ కూర అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్‌గా అయితే మనం కొంచెం కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి ఆపేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.